హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్లో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తూ ఉంటాయి. ఇక ఈరోజు ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. గుల్లపాడు అనే గ్రామంలో రాజేష్ అనే ఒక పెద్ద మెజిషియన్ ఉండేవాడు. అతను చేతులు ఖాళీగా చూపించిన ఏదో ఒకటి అతని చేతుల్లోంచి తీసుకొస్తూ ఉండేవాడు. అది బాల్ కానీ ఫ్లవర్ కానీ ఇలాంటివి ఏవో ఒకటి చేస్తూ మంచి మంచి మ్యాజిక్స్ అన్నీ చేపిస్తూ ప్రతి ఊరిలో కూడా తన ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉండేవాడు. అలానే పక్క ఊరికి సంబంధించి మ్యాజిక్ ప్రోగ్రామ్ ఇస్తున్నప్పుడు అక్కడే జ్యోతి రాజేష్కి పరిచయం అవుతుంది. ఇక తన ప్రోగ్రామ్ని చూసిన జ్యోతి రాజేష్కి వీరాభిమాని అయిపోతుంది. అలానే రాజేష్తో రోజు మాట్లాడుతూ ఉండేది. ఇక ఇద్దరూ కూడా అలా మాట్లాడుతూ ప్రేమ దాకా వస్తుంది వారి వ్యవహారం. ఇక వారు ప్రేమించుకున్నారని వాళ్ళ ఇళ్లల్లో కూడా తెలిసి పెళ్ళికి కూడా ఒప్పుకుంటారు ఇరువురి కుటుంబ సభ్యులు. ఇక వాళ్ళిద్దరి పెళ్ళి కొన్ని రోజుల్లో చేద్దామని కూడా ముహూర్తాలు నిర్ణయించుకుంటారు. ఈలోపు ఒకరోజు రాజేష్ వేరే ఊరికి తన మెజిషియన్ ప్రోగ్రాం ఉండి అక్కడికి వెళ్ళాలని చెప్తాడు జ్యోతికి. ఇక సరే అని జ్యోతి అంటుంది. అలా ఆ ప్రోగ్రాంకి వెళ్ళి 2 రోజుల పాటు అదే ఊరిలో ఉండిపోతాడు రాజేష్. ఇక తనకి ఫోన్ కూడా కలవకపోయేసరికి రాజేష్ బాగా గుర్తుకు వస్తుండేసరికి వాళ్ళిద్దరూ పర్సనల్గా కలిసే ఊరికి దూరంగా ఉండే ఒక పాడుబడిన రైస్ మిల్లు ఉండేది. అక్కడే ఎప్పుడూ కూడా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇక రాజేష్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో ఇంకా రాజేష్ బాగా గుర్తుకు వచ్చిన జ్యోతి అక్కడికి వెళ్ళి తన మధుర జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ అక్కడే కూర్చొని ఉంది. ఇక 2 రోజులు తన ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత తన బ్యాగ్ సర్దుకొని బయటికి వస్తున్న రాజేష్కి ఎదురుగా పోలీసులు ఎదురవుతారు. ఇక వాళ్ళు రాజేష్ దగ్గరికి వెళ్ళి నిన్ను అరెస్టు చేస్తున్నాను అని అంటారు. దానికి ఆశ్చర్యపోయిన రాజేష్, ఎందుకు సార్, నేనేం తప్పు చేశాను, మీరు నన్నెందుకు అరెస్టు చేస్తున్నారు అని అంటాడు. దానికి అక్కడున్న పోలీసులు, నువ్వు బాగా ప్రేమించిన, అందులోనూ తొందరలో పెళ్లి చేసుకోబోతున్న జ్యోతి అనే అమ్మాయిని చంపేశావు, అందుకని నిన్ను తీసుకొని వెళ్తున్నాను అంటే, అదేంటి, నా జ్యోతి ఎలా చనిపోయింది, తనని నేను చంపడమా, అది జరగని పని, మీరెక్కడో రాంగ్గా అనుకుంటున్నారు, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తనని నేనెలా చంపుకుంటాను, అయినా నేను అక్కడ లేను అని అంటూ ఉంటే, నిన్ను ఆల్రెడీ చూశామని గ్రామస్తులు చెప్పారు, అలానే జ్యోతిని హత్య చేసిన కత్తి మీ ఇంట్లోనే మాకు దొరికింది, కాబట్టి నిన్ను అనుమానంగా అరెస్టు చేస్తున్నాము అని చెప్పి అక్కడున్న రాజేష్ని ఎంత చెప్పినా వినకుండా పోలీసులు బలవంతంగా తీసుకొని వెళ్తారు. ఇక అలా తీసుకొని వెళ్ళి తనని అక్కడే ఉన్న ఒక జైల్లో వేస్తారు. అక్కడే మిగతా ఉన్న ఖైదీలు కూడా రాజేష్ని చూసి విచిత్రంగా కామెంట్స్ చేసుకుంటూ నవ్వుతూ ఉంటారు. ఇక తన అంతలా ప్రేమించిన జ్యోతి ఎలా చనిపోయింది, అందులోనూ తనని చంపింది తనే అని నింద వేస్తున్నారు అందరూ. ఇన్ని ఆలోచనలతో రాజేష్కి ఏమీ అర్థం కాదు. ఇక చాలాసేపు ఆ రోజు సాయంత్రం కూడా భోజనం చేయకుండా ఆలోచిస్తూ, ఇక మిగతా ఖైదీలు నిద్రపోయినా కానీ తనకు మాత్రం నిద్ర పట్టకుండా ఇదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ కాసేపటికి నిద్రలోకి జారుకుంటాడు. అలా నిద్రలోకి జారుకున్న రాజేష్కి కాసేపు అయ్యాక ఎవరో తన కాలు గట్టిగా పట్టుకొని లాగుతున్నట్టు, అలానే తన జుట్టును కూడా బలంగా లాగుతున్నట్టుగా నొప్పి తెలుస్తూ ఉంటుంది. కానీ తను కళ్ళు తెరిచి చూద్దామంటే కళ్ళు తెరవలేకపోతుంటాడు. కానీ తనకి నొప్పి నిమిషానికి పెరుగుతూ ఉంటుంది. అలా ఇంకా నొప్పి పెరిగేసరికి తట్టుకోలేని రాజేష్ ఒకేసారి గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంటాడు. అలా లేచి కూర్చునేసరికి తన కాలి గోరు ఊడినట్టుగా కనిపిస్తుంది రాజేష్కి. అలానే తన హెయిర్ కొంచెం రాలి తన భుజం మీద పడుతుంది. అవి చూసిన రాజేష్ ఒకేసారి అయోమయంలో పడిపోతుంటాడు. ఇక ఎదురుగా ఒక చెయ్యి భూమిలోంచి పైకొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇక అదే చేతిలో రాజేష్ జుట్టు అలానే కాలి గోళ్ళు ఆ చేతిలో ఉన్నట్టు తనకు అర్థమవుతుంది.
ఆ చెయ్యి దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకుందామని ప్రయత్నించిన రాజేష్కి ఏమాత్రం దొరకకుండా మళ్ళీ అదే చెయ్యి భూమి లోపలికి వెళ్ళిపోతుంది. కానీ అక్కడున్న బండలు పగిలిపోవడం కానీ లేకపోతే మట్టి చెదరడం కానీ ఇవేవీ జరగవు. అది చూసిన రాజేష్ భయంపడి ఒకేసారి గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుకి పక్కనే పడుకున్న ఖైదీలు కూడా నిద్రలేచి ఏం జరిగింది అని అడుగుతారు. అప్పటిదాకా జరిగిన విషయాన్ని చెప్పిన తోటి ఖైదీలు ఇంకాస్త నవ్వుతూ ఎచ్చుడు పట్టిస్తూ ఉంటారే తప్పించి రాజేష్ చెప్పిన దాన్ని నమ్మడానికి కూడా రెడీగా ఉండరు. ఇక అందరూ కూడా కాసేపు రాజేష్ని ఎచ్చుడు పట్టించి పడుకుంటారు. కానీ రాజేష్ ఆ చెయ్యి చూసిన తర్వాత తను చాలా భయానికి లోనవుతాడు. అసలు ఇది ఎలా జరుగుతుంది? భూమి లోపల నుంచి చెయ్యి ఎలా బయటకు వచ్చింది? ఆ చేతిలోకి నా కాలి గోర్లు అలానే నా తల వెంట్రుకలు ఎలా వెళ్ళాయి? అసలు ఆ చెయ్యి నా గోర్లని అలానే నా జుట్టుని ఎందుకు తీసుకొని వెళ్ళింది అనే అనుమానాలు చాలా ఎక్కువగా వస్తుంటాయి రాజేష్కి. ఇక మరుసటి రోజు అదే రాత్రి సమయాన నిద్ర పట్టడం లేదు రాజేష్కి. ఈరోజు కూడా నాకు తెలిసి ఆ చెయ్యి బయటికి వస్తే ఆ చేతిని పట్టుకొని అందరికీ చూయించాలి అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఎంతసేపు చూసినా ఆ చెయ్యి బయటికి రాదు. ఇక అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు. రాజేష్కి మాత్రం ఈరోజు అసలే నిద్ర రావడం లేదు. ఇక అనుకున్నది అనుకున్నట్టుగా కాసేపటికి చెయ్యి భూమిలోంచి పైకి వస్తుంది. అలా వచ్చిన చేతిని రాజేష్ ఏమాత్రం పట్టు విడవకుండా గట్టిగా పట్టుకుంటాడు. ఇక గట్టిగా పట్టుకొని అరుస్తున్నా తోటి ఖైదీలు ఆ అరుపుకు మాత్రం నిద్రలోంచి లేవరు. ఇక ఆ చెయ్యిలో తన గోర్లు తన జుట్టు ఉండి ఉంటుంది, అది తీసేసుకోవాలనే ఉద్దేశంతో ఆ చేతి ముడుచుకున్న ఆ చేతి వేళ్ళని బలంగా పట్టి బయటికి లాగుతాడు. ఆ చేతిలో ఒక నిమ్మకాయ ఉంటుంది. ఇక ఆ నిమ్మకాయ చూసిన రాజేష్ వెంటనే ఆ నిమ్మకాయను పట్టుకుంటాడు ఇదేంటని. ఆ నిమ్మకాయను పట్టుకున్న రాజేష్ ఒకేసారి చాలా క్రూయల్గా మారిపోతాడు. చాలా కోపంతో ఆవేశంతో లేచి ఒక చేతిలో నిమ్మకాయ పట్టుకు తన తలను తీసుకొని వెళ్ళి వేగంగా గోడకేసి గుద్దుకుంటూ ఉంటాడు. అలా గోడకేసి బలంగా గుద్దుకోవడం వల్ల ఆ శబ్దానికి చుట్టుపక్కల తోటి ఖైదీలు ఉంటారు కదా, వాళ్ళందరూ నిద్రలోంచి లేస్తారు. ఇక అలా గోడకేసి తల బాదుకుంటూ ఉంటే అందరూ వెళ్ళి రాజేష్ని పట్టుకుంటారు. ఇక ఆ రక్తంతో అతని చేతిలో ఉన్న నిమ్మకాయ మొత్తం తడిచి ముద్దవుతుంది. ఇది తోటి ఖైదీలందరూ ఆపి అక్కడే ఉన్న పోలీసు వాళ్ళందరినీ కూడా పిలుస్తారు. ఇక వాళ్ళు వచ్చి అపస్మారక స్థితిలో పడి ఉన్న రాజేష్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. కానీ అతని చేతిలో హాస్పిటల్కి తీసుకొని వెళ్ళేటప్పుడు చేతిలో మాత్రం ఆ నిమ్మకాయ ఉండదు. ఆ నిమ్మకాయ అప్పటికే రక్తంతో తడిసిపోయి ఉంటుంది. కానీ ఆ నిమ్మకాయ ఎటు వెళ్ళిపోయిందో ఎలా మాయమైపోయిందో ఎవరికి అర్థం కాదు. ఇక రాజేష్ని పోలీసులు తీసుకొని వెళ్ళిన తర్వాత ఖైదీలు కూర్చొని ఇంతలా నిశ్శబ్దంగా ఉన్న రాజేష్ ఎందుకలా విచిత్రంగా ప్రవర్తించాడు, గోడకేసి ఎందుకలా తల పగలగొట్టుకుంటున్నాడు అని అనుకుంటూ ఉంటే పక్కనే ఉన్న ఇంకొక ఖైదీ లేచి, నిన్న రాత్రి రాజేష్ చెప్పిన మాటలు మనం నమ్మలేదు, కానీ ఈరోజు రాజేష్ నిద్రపోకుండా అలా కూర్చోవడం నేను పడుకున్నట్టుగా నటించి గమనిస్తూ ఉన్నాను. అలా గమనిస్తూ ఉన్నప్పుడు నిన్న రాజేష్ చెప్పిన విధంగానే ఈరోజు ఒక చెయ్యి పైకి వచ్చింది. అది చూసి నాకు గుండె ముక్కలైనంత పని అయిపోయింది. అలానే నా నరాలు తెగిపోతున్నట్టుగా అనిపించింది ఆ చేతిని చూసి. ఆ చెయ్యి మొత్తం రక్తంతో తడిచిపోయింది. కానీ ఆ చెయ్యి పట్టుకొని మనల్ని లేపాలని ప్రయత్నించాడు. కానీ మెలకువగా ఉన్న నేను లేచి చూద్దామన్నా నాకు ఆ చెయ్యి చూస్తే చాలా భయం వేసింది. అందుకని నేను చూడనట్టుగానే చూసుకుంటూ పడుకున్నాను. అలాగా ఇక కాసేపటికి ఆ చేతిలో నిమ్మకాయ రాజేష్ తీసుకోగానే తను వెళ్ళి తనకి తెలియకుండానే తన తలని గోడకేసి గుద్దుకుంటూ ఉన్నాడు. ఇక ఆ శబ్దానికి మీరందరూ లేచినప్పుడు నేను కూడా మీలాగనే లేచినట్టు నటిస్తూ రాజేష్ దగ్గరికి వెళ్ళాను. కానీ ఇదంతా నా కళ్ళారా చూశాను అని ఆ ఖైదీ చెప్పినప్పుడు మిగతా ఖైదీలందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక అలాగా రాజేష్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. ఇంకా వాళ్ళ నాన్న రాజేష్ని వెతుక్కుంటూ స్టేషన్కి వస్తాడు. అక్కడ పోలీసులు చెప్పిన దాన్ని బట్టి అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లిన విషయం తెలిసి హాస్పిటల్కి వెళ్తాడు రాజేష్. అక్కడికి వెళ్ళిన రాజేష్ తండ్రి రాజేష్ని చూసి ఏడుస్తూ, మా అబ్బాయిని మీరెందుకు అరెస్ట్ చేశారు? మా అబ్బాయి ఎటువంటి తప్పు చేయలేదు, ఎటువంటి తప్పు కూడా చేయడు, నేను అలా పెంచాను అని చెబుతూ ఉంటే పోలీసులు మాత్రం మీ ఇంట్లోనే కత్తి దొరికింది, అతని ప్రేమించు
ప్రేమించిన ఆ అమ్మాయిని నీ కొడుకే చంపాడనడానికి నాకు దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి అని చెబుతూ ఉంటే దానికి రాజేష్ వాళ్ళ నాన్న, సార్ మీకు ఇంకొక విషయం చెప్తాను, అది నేను ఇప్పటిదాకా ఎవరికి చెప్పలేదు, రాజేష్కి కూడా ఆ విషయం తెలియదు అని అంటూ రాజేష్ని దగ్గరే ఉంచుకొని ఈ విషయాలు చెప్తాడు రాజేష్ వాళ్ళ నాన్న. నాకు నా భార్యకి కమల పిల్లలు పుట్టారు, ఇద్దరు కూడా ఒకే రీతిగా ఉంటారు. అలా మా పిల్లల్ని 4 ఏళ్ల వరకు పెంచుకున్నాము. ఇక 4వ సంవత్సరం రాగానే నా భార్యతోటి నాకు చాలా గొడవలు అవుతూ ఉండేవి. ఇక మేమిద్దరం విడాకులకి అప్లై చేశాము. అలా కోర్టు మా ఇద్దరికి విడాకులను ఇచ్చింది. దానితో పాటే ఒక బాబుని తల్లి దగ్గర, ఒక బాబుని తండ్రి దగ్గర పెంచుకోవాల్సిందిగా ఆజ్ఞాపించింది. అప్పటి నుంచి రాజేష్ని నేను పెంచుకుంటుంటే రాజేష్ లాగా ఉండే మరొక అబ్బాయిని మా భార్య దగ్గర పెంచుకుంటాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎక్కడున్నారో కూడా నాకు తెలియదు అని అంటూ ఉన్న విషయం చెప్తాడు పోలీసులకి. ఆ విషయం విని రాజేష్ ఒకేసారి ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇక మీరు వెళ్ళి ఆ అబ్బాయే ఇది చేసి ఉండొచ్చు అని పోలీసులకు చెప్తాడు. ఈ విధంగా విన్న పోలీసులు కూడా ఆ వైపుగా ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తారు. అలా ఒక 4 రోజుల తర్వాత రాజేష్ లాగే ఉన్న తన సోదరుణ్ణి వెతికి పట్టుకుంటారు. ఇక అలాగా రాజేష్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన పోలీసులకి అక్కడ రాజేష్ తోడపుట్టినవాడు లేడు అన్న విషయం తెలుసుకొని వచ్చి రాజేష్ తండ్రికి కూడా చెప్తారు. ఇలాగ మీ భార్య దగ్గరికి వెళ్ళాను, మీ ఇంకొక కొడుకు అక్కడ లేడు, అతని పేరు భస్మ. ఇక ఆ భస్మ క్షుద్ర విద్యలు చేస్తూ ఉంటాడు అనే విషయం తెలిసింది. అతనే నువ్వు ప్రేమించిన అమ్మాయిని చంపేసి ఉండొచ్చని మాకు కూడా అనుమానం వచ్చింది, కానీ అతని ఆచూకు మాకు దొరకడం లేదు అని అంటూ ఉంటే ఇక రాజేష్ కూడా జరిగిన విషయాన్ని తన తండ్రికి చెప్తాడు. ఇలాగా తన చేతి గోర్లు, అలానే తన వెంట్రుకలు, తన చేతిలోకి నిమ్మకాయ వచ్చిన తర్వాత జరిగినవన్నీ కూడా చెప్పిన తర్వాత రాజేష్ వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటాడు. అయితే అతను పోలీసులు చెప్పినట్టు క్షుద్ర విద్యలు చేసేవాడైతే నిన్ను చంపడానికి, అలా నేను ప్రేమించిన అమ్మాయిని చంపడానికి తను ప్రయత్నిస్తున్నాడు అనే విషయం అర్థమవుతుంది. కానీ ఆ అమ్మాయిని చంపిన తర్వాత మన ఊరిలోనే, మన గ్రామంలోనే పూడ్చిపెట్టడం జరిగింది. ఆ సమాధి దగ్గరికి వెళ్తే అక్కడ అతను దొరకొచ్చేమో, నేను వెళ్ళి కనుక్కుంటాను, నువ్వు హాస్పిటల్లో జాగ్రత్తగా ఉండు అని చెప్పి కొడుక్కి చెప్పి తండ్రి అక్కడి నుంచి బయలుదేరుతాడు. అక్కడ ఊరి వాళ్ళందరికీ కూడా జరిగిన విషయాలన్నీ చెప్పి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి అందరము కాపలా ఉందాము, ఇక 2 రోజుల్లో అమావాస్య వచ్చేస్తుంది, తను అక్కడికి వస్తే అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగిద్దాము, నా కొడుకు రాజేష్ని కాపాడుకోవాలి, అతను నిర్దోషి అని అందరినీ బతివిలాడుతూ గ్రామస్తులందరినీ కూడా ఒప్పించి ఆ అమ్మాయి సమాధి దగ్గరికి వెళ్ళి ఉంటారు వాళ్ళందరూ. ఇక ఒకరోజు ఆగిన తర్వాత మరుసటి రోజు ఆ సమాధి దగ్గరికి వెళ్ళేసరికి సమాధి మీద ఎవరో బట్టలు లేకుండా ఒంటి నిండా బూడిద రాసుకొని ఎవరో ఏవో మంత్రాలు చదువుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అది జ్యోతి సమాధి మీద ఏవో ముగ్గులు వేసి అలానే నిమ్మకాయలు పెట్టి ఆ మనిషి అదే సమాధి మీద కూర్చొని మంత్రాలు చదువుతూ ఉంటాడు. అతన్ని ఆ సమాధి మీద నుంచి లేపాలని గ్రామస్తుల్లో ఒకరు అతని దగ్గరికి వెళ్ళి లేపడానికి ప్రయత్నిస్తే అతని ఒంటికి తాకంగానే యువతల ఉన్న పర్సన్కి నోటిలోంచి రక్తం కక్కుకొని చెవుల్లోంచి ముక్కులోంచి రక్తం బయటికి వచ్చి అలా అక్కడే స్పృహ లేకుండా పడిపోతాడు. ఆ గ్రామస్తుడు అలా పడిపోగానే మిగతా గ్రామస్తులందరూ కూడా అతని దగ్గరికి వెళ్ళి పట్టుకోవాలంటే భయం వేసి దూరంగా జరిగిపోతారు. కానీ రాజేష్ వాళ్ళ నాన్న రాజేష్ని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఆ సమాధి దగ్గర కూర్చున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి తన కొడుకు పేరు భస్మ అని తెలుసు కాబట్టి భస్మ అని నోటితో పిలుస్తాడు. ఇక అతను పిలిచిన పిలుపుకి అక్కడ కూర్చొని ఉన్న వ్యక్తి ఒకేసారి కళ్ళు పెద్దవి చేసి చూస్తాడు. రాజేష్ వాళ్ళ నాన్న అతని కళ్ళు చూసిన తర్వాత కొంచెం భయపడి వెనక్కి జరుగుతాడు. ఎందుకంటే అతని కళ్ళు అందరి కళ్ళలాగా లేవు, కనుగుడ్లు పూర్తిగా పైకి వెత్తి తెల్లటి గుడ్లు బయటికి వచ్చినట్టుగా చూస్తూ ఉంటాడు. ఇక అతను చాలా విచిత్రంగా నవ్వుతూ, నువ్వు ఎన్ని రోజులకి నా దగ్గరకు వచ్చి నా పేరు పెట్టి పిలిచావా? నేను నీకు అసలు గుర్తున్నానా? నా పేరు తెలుసా? ఇప్పుడు నీ కొడుకు సమస్యల్లో పడ్డాడు కాబట్టి నేనొకడిని ఉన్నాను అనే విషయం నీకు గుర్తుకొచ్చింది. ఇక ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ కొడుకు చనిపోవడం నువ్వు చూస్తావు, అది మాత్రమే నాకు కావాలి అని గట్టిగా నవ్వుతూ ఉంటాడు. ఆ నవ్వుకి రాజేష్ వాళ్ళ
నాన్న ఏడుస్తూ, నువ్వు కూడా నా కొడుకువేరా, కోర్టు ఇచ్చిన తీర్పుకి అనుగుణంగా నిన్ను వదిలేశానే కానీ నిన్ను దూరం చేసుకోవాలనే ఆలోచన నాకు లేదు. మీ అమ్మ నేను గొడవపడి విడిపోయామే కానీ నీ మీద ప్రేమ నాకు తగ్గి కాదు అని అంటూ ఉంటే దానికి అక్కడే ఉన్న భస్మ నవ్వుతూ, ఇంత పిచ్చిగా ఎలా మాట్లాడుతున్నావు? నీ వల్ల ఇన్ని సంవత్సరాలు నలుగురిలో నేను తల ఎత్తుకోలేకపోయాను. అందరూ నా దగ్గరకు వచ్చి మీ నాన్న ఎక్కడా, మీ నాన్న లేడా, నీకు నాన్న లేకుండా పుట్టావా అని విచిత్రంగా మాట్లాడుతుంటే అందరి మధ్య నేను సరిగ్గా పెరగలేక నేను అందరి మీద కక్ష కట్టి ఎవ్వరు అయితే నన్ను ఇబ్బంది పెడతారో వాళ్ళని చంపేయాలి అనే కోరిక నాలో పెరిగి నేను ఈ విద్య నేర్చుకున్నాను. ఇప్పుడు ఆ కోపం పెరిగి అందరి మీద కోపం నీ మీద, నీ కొడుకు మీద, నీ చుట్టూ ఉండే వాళ్ళ మీద పెరిగిపోయింది. అలా నిన్ను వెతుక్కుంటూ వచ్చిన నేను, నువ్వు నీ కొడుకుని ఎంత గారాబంగా పెంచుకుంటున్నావో అలానే వాడు ఎంత ఇష్టంగా ఆ అమ్మాయిని ప్రేమించాడో, ఇక మీరందరూ కలిసి సంతోషంగా ఉండాలి, నీ కొడుకు పెళ్లి చేయాలి అని నువ్వు అనుకుంటున్నావు కదా. అప్పుడైనా నేను కానీ మా అమ్మ కానీ నీకు గుర్తుకుని రాలేదు కదా. అందుకని మీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చెయ్యాలి అని ఆలోచించుకొని వాడిని జైలుకి పంపించాను. ఈ అమ్మాయిని నేనే చంపాను. నేను చంపి ఆమె ఆత్మని లొంగ తీసుకొని, అలానే నీ కొడుకుని చంపి వాడి ఆత్మని లొంగ తీసుకొని నేను ఇంకా శక్తులు పెంచుకొని చాలా శక్తివంతుడిని అవుతాను. ఇక నిన్ను మాత్రం బతికించే ఉంచుతాను. ఎందుకంటే అందరూ దూరమై నువ్వు కుమిలి చనిపోతుంటే నేను అది చూడాలి అని చాలా ఘోరంగా నవ్వుతూ ఉంటాడు. అది విని గ్రామస్తులందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. కానీ రాజేష్ వాళ్ళ నాన్న మాత్రం, నేను ఏదైనా కావాలి అనుకుంటే నువ్వు నన్ను చెయ్యి, కానీ ఏమీ తెలియని అమాయకుడ్రా మీ అన్న, అతన్ని మాత్రం వదిలేసేయి అని అంటూ ఉంటే అతని ఏడుపుకి కూడా లొంగకుండా తిరిగి మంత్రాలు చదవడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఈలోపు కొద్దిగా దూరం నుంచి వెనకాల నుంచి రాజేష్ కేకలు వినిపిస్తాయి వాళ్ళ నాన్నకి. అలా రాజేష్ వాళ్ళ నాన్న వెనక్కి తిరిగి చూస్తాడు. ఇక గ్రామస్తులందరూ కూడా రావడానికి దారి ఇచ్చినట్టుగా ఒక పక్కకి జరిగి వెనక్కి తిరిగి చూస్తారు. అక్కడ రాజేష్ ఉంటాడు. ఇక కట్టుకట్టిన దెబ్బలతోటి రాజేష్ ఆ గాయాలతో నడుచుకుంటూ ముందుకు వచ్చి తను చనిపోయిన ఆ అమ్మాయి సమాధి దగ్గరకు వచ్చి తన చేతిలో ఉన్న పువ్వుని సమాధి మీద పెట్టి మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. నన్ను ప్రేమించిన పాపానికి నా తమ్ముడు వల్ల నువ్వు చనిపోయావు. నీ చావుకి ఒక రకంగా కారణం నేనయ్యాను. నాకు ఈ విషయాల గురించి తెలియదు. నన్ను క్షమించు జ్యోతి అని రాజేష్ మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఇక భస్మ మాత్రం తన మంత్రాలు చదువుతూ ఆత్మలన్నిటినీ ఆవాహనం చేసుకోవడం మొదలు పెడతాడు. అతని దగ్గర ఉన్న ఆత్మలే కాక ఆ సమాధిలో ఉన్న ఆత్మలన్నీ కూడా పైకి లేచే విధంగా మంత్రాలు చదువుతూ ఉంటాడు. కానీ గ్రామస్తులందరూ చూస్తూ ఉండంగానే సమాధుల్లో ఉన్న ఆత్మలన్నీ లేచి భస్మ చుట్టూ మూగుతూ ఉంటాయి. ఇక ఆ సన్నివేశం చూసిన తర్వాత చూసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ ప్రాణాలు గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంటుంది. అలానే వాళ్ళ లోపల ఎముకలు కూడా ఎవరో విరిచేసినట్టుగా అంతలా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా మొదటిసారి చూడడం వల్ల గ్రామస్తులు కూడా చాలా భయానికి లోనవుతూ ఉంటారు. ఇక వెనకాల నుంచి భస్మ వాళ్ళమ్మ గట్టిగా అరుస్తూ, భస్మ నువ్వు ఇప్పుడు ఇది ఆపకపోతే నేను చనిపోతాను. నేను అలా పెంచలేదురా. మీ నాన్న నేను గొడవలు రావడం వల్ల విడిపోయామే కానీ ఏ రోజు మీ నాన్న గురించి నేను నీకు తప్పుగా చెప్పలేదు. కానీ మీ ఫ్రెండ్స్ ఎవరో అన్నారని వాళ్ళందరి మీద కక్ష పెంచుకొని నువ్వు కుటుంబాన్ని మొత్తం నాశనం చేస్తావు అనుకుంటే నేను చూస్తూ ఊరుకోను. ఈరోజు మీ అన్న నా దగ్గరికి వచ్చాడు. అలా నువ్వు మీ అన్న ఒకే రీతిలో ఉండడం చూసిన నేను నీకే దెబ్బలు తగిలాయేమో, రా భస్మ ఎందుకు ఇలా చేశావు అని అడుగుతూ ఉంటే అప్పుడు రాజేష్, నేను నీ ఇంకో కొడుకునమ్మా, నీకు తెలియని నీ కొడుకుని, ఇలా జరిగింది అని చెప్పి మీ అన్న నాకు చెప్తే తప్ప నాకు ఈ విషయాల గురించి తెలియదు. నువ్వు చేతబళ్ళు చేస్తావని, ఒక పెద్ద మాంత్రికుడివని నేను అస్సలు అనుకోలేదు భస్మ. ఇక్కడికి వచ్చి మీ అన్న చూపించేదాకా నేను ఈ విషయాన్ని నమ్మలేదు. కానీ ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత నీలాంటి కొడుకును కన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను భస్మ. ఇక చనిపోయిన ఆ అమ్మాయిని వదిలేసేయి. అలానే ఏ పాపం తెలియని మీ అన్నను కూడా వదిలేసేయి. నువ్వు తప్పు చేశావు కాబట్టి నువ్వు వెళ్ళి పోలీసులకి లొంగిపో. ఇది ఇన్ని రోజులు నిన్ను కష్టపడి పెంచినందుకు నిన్ను అడిగే ఒకే ఒక్క కోరిక ఇది అని అంటూ ఉంటే భస్మ మాత్రం చాలా గంభీరంగా నవ్వుతూ
చూసావా అమ్మ, నీ కొడుకు ఎంత పెద్ద మాంత్రికుడు. చుట్టూ ఈ దయ్యాలను చూడు, ఇవి నన్ను ఆవాహన చేసుకుంటున్నాయి, నాలో ప్రవేశిస్తాయి. ఇక నేను చాలా శక్తివంతుణ్ణి. నీ దగ్గర పెరగని కొడుక్కి నీకు ఎందుకంత ప్రేమ? వాడిని వదిలేసేయి. ఈరోజు మన ఇద్దరిని ఇన్ని సంవత్సరాలు ఇబ్బంది పెట్టినందుకు ఈ తండ్రి కొడుకుల్ని నేను హింస పెట్టాల్సిందే అని అంటూ ఉంటాడు, చాలా అసహ్యంగా నవ్వుతూ. ఇక ఆ నవ్వుతూనే వాళ్ళమ్మ ఈ మాట అంటూ ఉంటుంది. సరే భస్మ, నీకు కావాల్సింది ఎదుటివాళ్ళు చావే అయితే నేను వెళ్ళి చనిపోతాను, నువ్వు అక్కడే కూర్చొని నీ మంత్రాలు చదువుకో అని అంటూ ఉంటే ఆమె మాటలు కూడా పట్టించుకోకుండా భస్మ తిరిగి మళ్ళీ మంత్రాలు చదువుతూ దయ్యాలను ఆవాహన చేసుకుంటూ ఉంటాడు. ఇక అలా ఆవాహన చేసుకుంటే వాళ్ళమ్మ మాత్రం తన మీద అక్కడే ఉన్న ఇంకొక కాలుతున్న శవం మీ దగ్గరికి వెళ్ళి, ఇక నేను కూడా ఈ మంటల్లో పడిపోతున్నాను భస్మ, బతుకుండంగానే జీవోత్సవంగానే నేను చనిపోతున్నాను. ఇప్పుడు నా ఆత్మని కూడా నువ్వు వశం చేసుకో, నీవు అనుకున్న కార్యక్రమాలు ఇంకా పూర్తవుతాయి అని ఆ మంటల్లో దూకబోతుంది. అలా దూకపోయేసరికి ఒక్కసారిగా భస్మ ఉలిక్కిపడి అక్కడి నుంచి లేచి బయటికి వచ్చి వాళ్ళమ్మని వెనక్కి లాగుతాడు. ఇక వెనక్కి లాగిన తర్వాత ఆ దయ్యాలన్నీ కూడా ఉగ్రరూపం దాలుస్తాయి. ఇక గట్టిగా కేకలు పెడుతూ చాలా గట్టిగా అరుస్తూ ఉంటాయి. ఆ దయ్యం అరుపులన్నీ విన్న తర్వాత రాజేష్ వాళ్ళమ్మ చాలా భయపడిపోయి, ఏమైంది, ఎందుకు ఇలా అరుస్తున్నాయి అని అంటూ ఉంటే దానికి భస్మ, అమ్మ పూజలో కూర్చున్నప్పుడు ఎప్పుడూ కూడా ఆ మాంత్రికుడు అక్కడి నుంచి లేవకూడదు, తన జపం తన మంత్రాలు అన్నీ అయిపోయేదాకా తను అక్కడే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో అతను ఆ ప్లేస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ మంత్రశక్తికి చాలా ఆగ్రహించిన ఆ దయ్యాలన్నీ ఆ మాంత్రికుడి మీదకి ప్రవేశించి చంపి పీక్కొని తింటాయి. ఆ మాంత్రికుడి చావితోటి మాత్రమే ఆ దయ్యాలు శాంతిస్తాయి. లేదా ఆ మాంత్రికుడు ఎవరు చావుకైతే చూస్తూ ఉంటాడో వారిని చంపిన తర్వాత అయినా శాంతిస్తాయి. ఒక్కసారి దయ్యాలని నిద్ర మేల్కొల్పిన తర్వాత ఎవరో ఒకరు చావు లేకుండా అవి ఊరుకోవు. ఇప్పుడు నీ పెద్ద కొడుకు చావకుండా కాపాడావు. ఇప్పుడు నేను ఆ మంత్రాల నుంచి బయటికి వచ్చాను కాబట్టి ఇప్పుడు అవి నా మీద దాడి చేసి నన్ను చంపడానికని అంత గట్టిగా అరుస్తున్నాయి అంటూ ఉంటే ఆ మాటలకి భస్మ వాళ్ళమ్మ బాగా భయపడిపోతుంది. నిన్ను చంపుతాయా? నిన్నెలా చంపుతాయి భస్మ? నువ్వు నాకు దూరం కావడానికి వీల్లేదు. అవసరమైతే నన్ను ఎరగా వెయ్యి ఆ దయ్యాలకి, నేనే చనిపోతాను అని ముందుకు వస్తూ ఉంటే, నువ్వు అలా రావద్దమ్మా, నేను నీకు చేయగలిగే సహాయం ఇదొక్కటి మాత్రమే. నువ్వు ఇన్ని సంవత్సరాల్లో నన్ను ఏదీ అడగలేదు. వారిద్దరి ప్రాణాలను కాపాడమని ఈరోజు మొదటిసారిగా నువ్వు నన్ను అడిగావు. నన్ను కన్నందుకు నీ కోరిక తీర్చే బాధ్యత నాది అని అంటూ వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ దయ్యాల దగ్గరికి వెళ్ళిపోతాడు భస్మ. అలా ఒక్కసారిగా దయ్యాల దగ్గరికి వెళ్ళంగానే అవన్నీ బాగా ఉగ్రరూపం దాల్చి భస్మ మీదికి దూకేస్తాయి. అలా దూకి భస్మని ఎలా పడితే అలాగా చంపేస్తూ ఉంటాయి ఆ దయ్యాలు. ఇక అది చూసిన భస్మ వాళ్ళమ్మ అది చూసి తట్టుకోలేక కుమిలి ఏడుస్తూ ఉంటుంది. ఇక అలానే రాజేష్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఓదారుస్తూ ఉంటారు. గ్రామస్తులందరూ కూడా ఇక అక్కడి నుంచి ఆమెని బయటికి తీసుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే కొడుకు చావుని అంతకంటే ఎక్కువ దారుణంగా చంపుతున్న దయ్యాలని చూస్తూ ఏ తల్లి భరించలేదు. ఏ తల్లి తండ్రికి అలాంటి కొడుకు చావు కంటికి కనపడకూడదు అనే ఉద్దేశంతో ఆమెను బయటికి తీసుకొని వెళ్ళిపోతారు. ఇక అలాగా అక్కడ భస్మ తను ఏ దయ్యాలనైతే బయటికి తీసుకొచ్చి చంపాలని అనుకుంటాడో అదే దయ్యాల చేతికి ఆహారంగా మారిపోతాడు. ఇక ఏ తప్పు చేయని రాజేష్ని పోలీసులు వదిలేస్తారు. అలా ఎప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి తన కంటికి కనపడని తన తల్లి ఇక రాజేష్ దగ్గరే ఉండి రాజేష్ని చూసుకుంటూ ఉంటుంది. మళ్ళీ విడిపోయిన ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒక దగ్గరికే చేరి ఇక ఒక్కగానొక్క కొడుకుని చాలా జాగ్రత్తగా మంచిగా పెంచుకుంటూ ఉంటారు. ఇక ఎప్పటికీ తిరిగిరాని లోకాలకు వెళ్ళిన జ్యోతిని మాత్రం తలుచుకుంటూ రాజేష్ మళ్ళీ తన వృత్తిని తాను చేపడతాడు. కానీ ఎప్పుడూ పెళ్లి చేసుకోకుండా తన జ్యోతిని మాత్రమే తలుచుకుంటూ బతికేస్తానని తన తల్లిదండ్రులకు చెప్తాడు. ఇక ముగ్గురు కూడా కొన్ని రోజుల తర్వాత జరిగిన విషయాలను మర్చిపోయి చాలా ప్రశాంతంగా వారి జీవితం ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక ఇదే ఫ్రెండ్స్ ఈరోజు కథ అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.